హలో అండి. నమస్తే అండి. లారీల్లో నోట్ల కట్టలు పాముల పొట్టలో నుంచి డబ్బు వస్తున్నట్టు బయటకు వస్తుంది డబ్బు ఇప్పుడు ఎన్నికలకి. ఇవన్నీ కూడా వైసీపీ నేతలు దారుణంగా ఓటుకి 10,000 నుంచి 25,000 కూడా పంచే స్థితి కనిపిస్తుంది. నిన్న గుంటూరు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర పట్టుపడ్డది ఒక లారీ దాదాపు 8,32,00,000 రూపాయలు దొరికింది. అదే టైంలో 4 లారీల్లో తరలిస్తున్నారు. ఒక లారీ పట్టుబడింది, 3 లారీలని దారి మళ్లించేశారు. దాన్ని కూడా చెప్తున్నది ఏంటంటే లారీ బాడీకిను వెనకాల ఉన్న క్యాబిన్కి బాడీకి మధ్యలో ఫ్రీ స్పేస్ సెట్ చేసి పంపిస్తున్నారని చెప్తున్నారు. ఏంటి దీని గురించి ఎలా విశ్లేషిస్తారు? అంతకుముందు మనకి కొన్ని మీడియా కథనాలు కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కంటైనర్లు వెళ్ళటం, పోలీసు వాహనాల్లో డబ్బు తరలించడం, అలాగే మీడియా వాహనాల్లో డబ్బు తరలించడం, ఇదంతా జరుగుతుందని. ఏం చెప్తారు దీని గురించి? ఇదంతా ఒక వైసీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు, ఆయనకి పేరుంది ఎర్రచందనం దోపిడీదారు అని, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక పెద్ద నాయకుడు. ఆయన ఒంగోలులో పోటీ చేస్తున్న నాయకుడు అని వార్తా కథనాలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? ఒకటి, ఇక్కడ మనం గమనిస్తే కంటైనర్లు అనగానే నాకు 2-3 సార్లు గుర్తుకొస్తాయి. ఒకటి, ఈ మధ్య కడప దగ్గర ఏదో కంటైనర్లు వెళ్ళాయని చెప్పన్నారు. అవును. ఈ మధ్య రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి కంటైనర్లు వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ కంటైనర్స్ అంటున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి కంటైనర్స్కి ఏదో తీరని అనుబంధం ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కానీ కంటైనర్లు ఈ విధంగా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక లావాదేవీలు హైదరాబాద్లో తనకున్న వ్యాపారాల నుంచి, తనకున్న షెల్ కంపెనీల నుంచి మనీ అనేది ఇటు పంపిస్తూ ఇక్కడ దొరికిపోయాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా అక్కడ చాలా కంపెనీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా సగానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నట్టుగా అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇది నార్మల్ ఇక్కడ మనకు నల్గొండ పై నుంచి వెళ్తూ ఉండి బహుశా అక్కడ పట్టుకునేది. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ కావచ్చు, ఇటు చిత్తూరు జిల్లాకు కావచ్చు, చెన్నై నుంచి కొన్ని కంపెనీలతో, బెంగళూరు నుంచి కొంచెం, అంటే జగన్మోహన్ రెడ్డికి చెన్నైలో ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రం ఇక్కడి నుంచి ఉండే డబ్బుల్ని కొన్ని విధాలుగా పంపించి చేస్తున్నారు కొంతమంది నాయకులు, వాళ్ళకున్న సత్సంబంధాలతో. ఎందుకంటే వాళ్ళు డూ ఆర్ డే, మేము గెలవాలి చావోరేవో అన్నప్పుడు కొన్ని 100 కోట్లు పోయినా పర్లేదు, మనం అక్రమంగానే సంపాదించింది అది పెడదామని. ఎందుకంటే వీళ్ళు కష్టపడి సంపాదించుంటే భయపడతారు. ఇల్లీగల్ కదండి. ఎర్రచందనం అమ్మి, అదేవిధంగా మట్టి నమ్మి, ఇసుక నమ్మి, అదేవిధంగా చీప్ లిక్కర్ అమ్మి 1000 కోట్లు సంపాదించేశారు. కొండల్ని తినేసి మింగేసి ఈ విధంగా 1000 కోట్లు సంపాదించేసినోడికి ఒక లెక్క. ఈరోజు 8 కోట్లు అనేది వాళ్ళకి అసలు జుజ్జుబి. మన జోబీలో నుంచి ₹1 పడిపోతే ₹1 కదా అనుకుంటాం కదా. ఆ విధంగా వాళ్ళకి 8 కోట్ల రూపాయలు అనేది వాళ్ళకి దానికంటే తక్కువ. మనం ₹1 ఏ విధంగా భావిస్తుంది, దానికంటే వాళ్ళు తక్కువగా భావిస్తారు. ఎందుకంటే కొన్ని 1000 కోట్లు అక్రమంగా తినేశారు. 8 కోట్లు అంటే జుజుబీనా? వాళ్ళకి జుజుబీనే. మళ్ళాంటి వాళ్ళకి 8 కోట్లు అంటే లైఫ్ టైం సెటిల్. ఓకే, 8 కోట్లు అంటే లైఫ్ టైం అండి, మన కుటుంబాలన్నీ సెటిల్ అయిపోతాయి. కానీ వాళ్ళకేమంటే అది 8 కోట్లు అనేది జుజ్జుబి. ఎందుకంటే 1000 కోట్లు ఎర్రచందనం ధర దాదాపు 10 లక్షల కోట్లకు పైగా అవినీతి అంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఒక 5-6 మంది నాయకులు 10 లక్షల కోట్ల పైన అవినీతి చేశారంటే వాళ్ళకి 8 కోట్లు అనేది చిన్న మ్యాటరే కదా. ఓకే అండి. ఇప్పుడు మనం 0 పైసా, ఇప్పుడు పైసలు లేవనుకోండి, ఒకవేళ ఉంటే 0.1 ఆ విధంగా ఉంటే మనం పోతే సరేలే అనుకుంటాం కదా. ఆ విధంగా అనుకుంటారు వాళ్ళు 8 కోట్లు అంటే. ఓకే, వాళ్ళ కాడి నుంచి కక్కించాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఎంతవరకు కక్కిస్తారో, ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కొంచెం కక్కుతారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అవినీతి పరులందరినీ జైల్లో పెట్టి ఈ డబ్బుని ప్రజలకు పంచాలని కోరుకుంటూ ఉన్నాం. అంటే ఈ డబ్బుని ఈసీ అధికారులు పట్టుకున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఇది అవును, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమో వీటి ఆరాలన్నీ అడుగుతారు. ఎవరైతే మనం అనుకుంటున్నామో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద నాయకుడు, ముఖ్యమంత్రి, వీళ్ళని ఆరాలు అడుగుతారు. వీళ్ళు కనుక కరెక్ట్ లెక్కలు చెప్పకపోతే మొత్తం ఈ డబ్బుని, ఈ వ్యవహారాన్ని మొత్తం ఈడీకి అప్పచెప్తారు. ఈడీకి అప్పచెప్తే ఇది మొత్తం తీగలాగితే డొంకంతా కదిలిందని, అసలు ఎర్రచందనం దోపిడీ వెనకాల ఉన్న ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశారు, దాని దందా ఏంటి, దాని వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అని ఇది మొత్తం తాడేపల్లి ప్యాలెస్ గా చుట్టుకునే అవకాశం ఉంది. తాడేపల్లి ప్యాలెస్ కాదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ మెడకు చుట్టుకుంటుంది. ఈ రోజు వాళ్ళు ఎవరికి టికెట్లు ఇచ్చింది? చిత్తూరులో ఆయన ఎవరో ఉన్నాడు,
ఎర్రచందనం స్మగ్లర్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్. ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన ఫ్రంట్, ఒక ఆయన బ్యాక్. ఒక ఆయన పొంగనూరు అయినా, ఒక ఆయన ఒంగోలు అయినా, ఇంకొక ఆయన చిత్తూరులో లోకల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన. ఓకే, అవును. ఈ విధంగా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిది తీగ కదులుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళందరూ కాదండి, ఇది వేల కోట్ల రూపాయలు కనుక బయటపడితే ఇది మొత్తం ప్యాలెస్ లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి చుట్టుకోవచ్చు. ఇది మెయిన్ వాళ్ళే కదా, ఇప్పుడు పెద్ద తలకాయలు వాళ్ళే. ఇదేదో నేను ఈ రోజు ఒక షార్ట్ ఫిలిం చూశాను. రేపు గగన్ అనేవాడు, బాయన్న అనేవాడు, వినాష్ అనేవాడు, అదేవిధంగా గజ్జల అనే నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు జైల్లో ఉంటారు. ఈ విధంగా అప్పుడు అక్కడికి వచ్చి గుట్కా సీను అనేవాడు వచ్చి పరామర్శిస్తూ ఉంటాడు. ఈడ వరకు చూశాను. అంటే ఈ సీన్ ఏంటంటే రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ సీన్ లాగా అనిపించింది. ఒక షార్ట్ ఫిలిం అండి, యూట్యూబ్ లో చూస్తూ ఉంటే నేను చూశాను. ఆ విధంగా రేపు వాడెవడో డైరెక్టర్ గానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో బ్రహ్మం గారి కాలజ్ఞానం అని చెప్పినట్టు ఈ షార్ట్ ఫిలిం తీసినట్టు అనిపించింది. వాళ్ళంతా ఏంటంటే వేరియస్ తప్పులు చేసి ఉంటారు. ఈ గగన్ అనేవాడికి ఏమంటే పిచ్చి ఎక్కిపోయి ఉంటుంది. వినాష్ అనేవాడికి ఎందుకంటే ఆత్రం ఎక్కువ. వినాష్ గారు మొత్తం చేసి మొత్తం వినాశనం చేస్తాడు. ఈ గజాల అనేవాడు గజ్జి పట్టిన వాళ్ళలాగా అరుస్తూ ఉండేవాడు. అందుకని అతను తీసుకొని పోతారు. బాయన్న అనేవాడు దొంగ లెక్కలు రాసేవాళ్ళు. ఈ విధంగా వీళ్ళు నలుగురిని వేసి ఈ విధంగా పెట్టారు. అదేమంటే మన రాష్ట్రంలో ఉండే కొన్ని పేర్లకి అది దగ్గర సింకింగ్ లా ఉంది. ఓకే, ఆ విధంగా అనిపిస్తుంది. అంటే ఆ డైరెక్టర్ ఎవరో కానీ ముందస్తుగా ఊహించి కథలు రాస్తారంటారు కదా, ఆ విధంగా రేపు భవిష్యత్తులో జరగబోయేది రాశారు. రేపు రాస్తే మొత్తం ప్యాలెసే కాదు, ఆ పార్టీలో ఉండే పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చెప్పిన యూట్యూబ్ సినిమాని బ్రహ్మం గారు తీసారేమో. ఆయన ముందు రోజులు జరిగేవన్నీ కూడా చెప్తారు. అది వీళ్ళ గురించి ఉద్దేశించి తీసారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తీసిన సినిమా అయ్యి ఉంటది. అయి ఉండొచ్చండి. ఏంటంటే వీళ్ళంతా అవినీతి పరులని ఆ రోజే చెప్పాడు కదా బ్రహ్మం గారు, దొంగలు రాజ్యాలను వెళ్తారు, నీతి మంత్రులు జైలుకి వెళ్తారని. చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకుండా ఒక ఆధారం కూడా ఈ రోజు వరకు చూపించకుండా జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. మళ్ళీ అదే విధంగా దొంగలు రాజ్యాలు ఆడతారంటే దొంగగా పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాడు కదా 5 ఏళ్ళు. అందుకని ఆ రోజు బ్రహ్మం గారు అన్నారు. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం అండి. మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి.